హాయ్ ఆల్, వెల్కమ్ టు న్యాచురల్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బూందీ రెసిపీ. పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ అనమాట. పిల్లలు బాగా ఇష్టపడతారు బూందీని. దీనికోసం 3 కప్స్ ఆఫ్ బేసన్ ఫ్లోర్ తీసుకోవాలండి. అదేవిధంగా హాఫ్ కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 పించ్ ఆఫ్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి. అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది మనకు రుచికి సరిపడా తగినంత మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఈ ఫ్లోర్ని మంచిగా వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ వాటర్ కొంచెం కొంచెం మనకి తగినంత వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకునేటప్పుడు మనం లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ లంప్స్ లేకుండా రావాలంటే కొంచెం టెక్నిక్ ఏంటంటే మనము ఫ్లోర్ని ముందుగానే జల్లించుకుంటే ఎక్కువ లంప్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని దోశ బ్యాటర్ కన్నా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ మిక్స్ చేసుకుంటే ఏంటంటే పూసలు అనేవి మనకి బూందీ చేసుకునేటప్పుడు ఈజీగా దిగడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. అంతే అండి, బ్యాటర్ అనేది రెడీ అయింది. మనం ఇప్పుడు ఆయిల్కి డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకుందాము. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాలన్నమాట. ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తే బూందీ అనేవి ఫ్రై అవ్వడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ బూందీ అనేది మనం బూందీ గంట సహాయంతో దూసుకోవచ్చు అనమాట. చిల్లులు కట్టని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఆ బూందీ బ్యాటర్ మిశ్రమాన్ని వేసి ఇలా గరిటతో తిప్పుతూ ఉంటే బూందీ అనేది పూసలు పూసలుగా పడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి మరీ ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి దూసుకోకూడదండి. అలా దూసుకుంటే ఇవి క్రిస్పీగా ఫ్రై అవ్వవు అనమాట. ఎక్కువ ఉండడం వల్ల ఇవి లిమిటెడ్ క్వాంటిటీలోనే మనం వాయికొచ్చి దూసుకోవాలన్నమాట. ఈ విధంగా బూందీ దూసుకున్నాక వాటిని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని చిల్లుల గరిటతో కానీ పూరి గరిటలతో కానీ మనం తీసేసుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్ అనేది మనం అక్కడే వడవనియాలి. వడవనిస్తే ఏంటంటే బూందీకి ఆయిల్ అనేది ఎక్కువ అంటకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం తీసుకోవాలా. తీసుకున్నాక నెక్స్ట్ వాయి కూడా ఇంక ఇదే విధంగా మనం చేసుకోవచ్చు అండి. సేమ్ ఆ గరిటెలో కొంచెం మిశ్రమం వేసుకొని దాన్ని అలా తిప్పుతూ ఉంటే పూసలు పూసలుగా పడతాయి అన్నమాట. దీన్ని లిమిటెడ్ క్వాంటిటీలో మనం మాత్రమే దూసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనము బూందీ మిశ్రమాన్ని అంతటిని ఈ విధంగా మనము దూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి బూందీ అనేవి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం బూందీ అనేది తయారు చేసుకోవాలి. ఈ బూందీలో మనము పప్పులు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట బూందీ. ఇక్కడ నేను క్యాష్యూ అనేది యాడ్ చేసుకున్నాను. అదే ఆయిల్లో క్యాష్యూస్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పల్లీలు కూడా మనము అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం చూసుకోవాలండి. సమ్టైమ్స్ ఇవి కొంచెం మాడిపోతాయి అన్నమాట. మాడిపోకుండా ఇవి మీడియం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనము పుట్నాలు కూడా యాడ్ చేసుకుంటున్నాము. పుట్నాలు యాడ్ చేస్తే ఏంటంటే బూందీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. వీటిని కూడా మనము అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఈ పుట్నాలు, పల్లీలు, క్యాష్యూసే కాకుండా కొంతమంది దాల్ముడి పప్పులు అనేవి ఉంటాయన్నమాట. అవి కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటూ ఉంటారనమాట. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ లీవ్స్ యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి, వాటర్ అనేది లేకుండా ముందుగానే దాన్ని డ్రైన్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ లీవ్స్ అనేది కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా ఫ్రై చేసుకొని బూందీలో మనం యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్నాక మనం కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నట్టు క్యాష్యూస్, అదేవిధంగా పల్లీలు, పుట్నాలు ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ బూందీ అనేది మనం మంచిగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను క్యాష్యూస్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా పుట్నాలు, అదేవిధంగా పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను.
పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనం దీన్ని హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే కర్రీ లీవ్స్ అనేవి కొంచెం బిగ్ సైజులో ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం క్రష్ చేస్తూ ఆ కర్రీ లీవ్స్ ఫ్లేవర్ అనేది బూందీకి పడుతుందన్నమాట. ఆ బూందీ అనేది మనం తినేటప్పుడు ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మన నోటికి తెలుస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్లీ. ఇందులో మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి యాడ్ చేస్తే ఏంటంటే బూందీ అనేది ఇంకా టేస్టీగా ఉంటాయన్నమాట. నేను చేసిన క్వాంటిటీకి ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను నేను. వీటిని మనం దగ్గర ఏదైనా చిన్న రోల్ లాంటివి ఉంటే దాంతో క్రష్ చేసుకొని ఆ తర్వాత పొట్టంతా తీసేసుకోవాలండి. పొట్టు యాడ్ చేయకండి. పొట్టంతా తీసేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి మనము. ఆల్రెడీ మనం అన్నీ డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో మనం దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చండి. ఎందుకంటే మనం వేరే ఆయిల్ యూజ్ చేసినా ఆ ఆయిల్ అనేది నెక్స్ట్ మనకి యూజ్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఆ ఆయిల్లో యాడ్ చేసేసుకోవచ్చు అన్నీ. ఈ విధంగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మనం క్రిస్పీగా అయ్యేటట్టు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరి లైట్గా ఫ్రై చేసుకున్నామంటే ఇవి బూందీలో మనం యాడ్ చేయాలి. ఆ బూందీ అనేది కొన్ని రోజుల పాటు నిలువ ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం క్రిస్పీగానే ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఇందులో యాడ్ చేసుకున్నాక బాగా కలపాలండి. చేత్తోనే ఇది మనం కలపాలండి. ఎందుకంటే మనం ఇప్పుడే వీటిని యాడ్ చేసాం కాబట్టి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బూందీకి మనం పట్టించాలన్నమాట. ఇవి కొంచెం క్రష్ చేస్తూ బూందీలో మనం బాగా కలుపుతూ ఉంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బూందీ అంతా బాగా పడుతుంది. అంతే అండి. ఈ విధంగా బూందీ అనేది మనం తయారు చేసుకోవాలి. చూడండి బూందీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని మనము ఏదైనా గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.